హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్స్ క్లియర్. ఈరోజు మనం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తున్న బైఎన్నియల్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్ట్ కోసం ఈరోజు మనం డీటెయిల్గా చదవబోతున్నాం. ఓకే, ఈరోజు వీడియోలో మీకు ఇండియా కోసం చెప్పడం జరుగుతుంది, నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కోసం చెప్పడం జరుగుతుంది. ఓకే, అండ్ ఈ రెండు వీడియోస్ కూడా ఎవరైతే ఎఫ్బిఓకి ఎఫ్ఎస్ఓకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. బికాజ్ వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఎవరికైతే ఫారెస్ట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఏంటేంటి ఉన్నాయి ఇండియాలో ఒక ఐడియా లేకపోతే, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ మీద. ఆ వీడియో చూసాక ఇది చూడండి, అప్పుడు మీకు కాంక్రీట్ బాగా అవుతుంది. సో ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఓకే, అలానే ఇప్పటివరకు నా వీడియోస్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, మనం 2026లో ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు మనం 2023 రిపోర్ట్ చదువుతున్నాం అనేసి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఎగ్జామ్కి వెళ్ళే ముందు లేటెస్ట్ రిపోర్ట్ చదువుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ అనేది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది. అయితే ఇది బైఎన్నియల్ రిలీజ్, ప్రతి 2 ఇయర్స్కి ఒక్కసారి రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తుంది. అయితే 2025 రిపోర్ట్ ఇంకా పబ్లిష్ అవ్వలేదు, అందుకే మనం 2023 రిపోర్ట్ చదువుతున్నాం. ఓకే, సో ఈవెన్ మీరు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్తే, అక్కడ మీరు పబ్లికేషన్స్లోకి వెళ్తే లేటెస్ట్ది మీకు 2023 కనబడుతుంది. సో ఏది మనకి అవైలబుల్గా ఉందో వెబ్సైట్స్లో అదే మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో మనం ఈ రిపోర్ట్ చూసుకుంటూ వెళ్తే దీని నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇండియా అంతా కూడా ఫారెస్ట్ కవర్ ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉందో తెలుసుకుందాం. సో ఇక్కడ ఈ మ్యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఏదైతే గ్రీనిష్ కలర్లో ఉందో, డార్క్ గ్రీన్ కలర్లో ఉందో అదంతా కూడా వెరీ డెన్స్ ఫారెస్ట్ అండి. అలానే లైట్ గ్రీన్ కలర్లో ఎక్కడెక్కడ ఉందో అది మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, ఎల్లో కలర్లో ఉన్నది ఓపెన్ ఫారెస్ట్, రెడ్ కలర్లో ఉన్నది స్క్రబ్స్, అండ్ వైట్ కలర్లో ఉన్నది నాన్ ఫారెస్ట్ ఏరియా. సో ఇది మన ఇండియా యొక్క డిస్ట్రిబ్యూషన్ అబ్జర్వ్ చేసి ఉంటే నార్త్ ఈస్ట్ ఏరియాలో ఎక్కువగా ఉంది. అలానే ఈ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ జమ్మూ కాశ్మీర్ రీజియన్లో ఎక్కువగా ఉంది. అలానే ఈ ఏరియాలో కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంది. అండ్ అగైన్ వెస్టర్న్ ఘాట్స్లో మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు పై చార్ట్, సో మన ల్యాండ్ ఏరియా అంతటిని 100% అనుకుంటే అందులో 73.50% నాన్ ఫారెస్ట్ అండి. అంటే ఇది ఫారెస్ట్ కేటగిరీలోకి రాదు. మిగతాది ఏదైతే ఉందో అదంతా ఫారెస్ట్ కేటగిరీలోకి వస్తుంది. అందులో 21.76% అనేది ఫారెస్ట్ కవర్, 3.41% అనేది ట్రీ కవర్, 1.33% అనేది స్క్రబ్ ఏరియా. సో ఇలాగా ఇండియా అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఓకే, మనకి ఈ వాల్యూస్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు, యాజ్ పర్ ఐఎస్ఎఫ్ఆర్ 2023 రిపోర్ట్ కింద అడుగుతారు. సో ఇలాంటి వాల్యూస్ డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వాల్యూస్ డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ట్రీ కవర్ ఎంత ఉంది, స్క్రబ్ ఎంత ఉంది, ఇండివిజువల్గా చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. అసలు ఏంటి ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్? సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, చూడండి. ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అనేది 1 హెక్టార్ కన్నా ఎక్కువ ఉంది, గ్రేటర్ దెన్ 1 హెక్టార్. సో 1 హెక్టార్ కన్నా ఎక్కువగా ఉంది. అలానే అందులో ఉన్న ట్రీస్, ఏ ట్రీస్ అంటే వీటిని కెనోపీ ట్రీస్ అంటారు. ఈ కెనోపీ ట్రీస్ ఒక డెన్సిటీ, అంటే ఒక ఎంత ఏరియాలో ఇలాంటి ట్రీస్ ఎంత ఉన్నాయి దాన్ని డెన్సిటీ అంటారు. సో ఈ కెనోపీ ట్రీస్ ఆ ఇచ్చిన ల్యాండ్లో ఎంత ఉంది, ఇఫ్ గ్రేటర్ దెన్ 10% ఉంటే, ఐ మీన్ 1 హెక్టార్ కన్నా ఎక్కువ ల్యాండ్లో గ్రేటర్ దెన్ 10% ఆఫ్ కెనోపీ డెన్సిటీ కలిగి ఉంటే అలాంటి కవర్ని ఫారెస్ట్ కవర్ అంటారు. ఓకే, సో ఫారెస్ట్ కవర్ అంటే ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ గ్రేటర్ దెన్ 1 hectare having a canopy density greater than 10% is considered as forest cover. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ ఓన్ చేసుకుందా, ప్రైవేట్ ఓన్ చేసుకుందా, అంటే గవర్నమెంట్ ల్యాండ్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ల్యాండ్ అయినా పర్వాలేదు, ఓవరాల్గా ఆ ల్యాండ్ అనేది 1 హెక్టార్ కన్నా ఎక్కువ ఉండాలి,
అందులో కెనోపీ ట్రీస్ లేకపోతే కెనోపీ డెన్సిటీ గ్రేటర్ దెన్ 10% కలిగి ఉంటే వాటిని ఫారెస్ట్ కవర్ అంటారు. అంటే ఇవే ప్యూర్ ఫారెస్ట్ కింద కన్సిడర్ అవుతాయి. అండ్ కమింగ్ టు ట్రీ కవర్కి వచ్చేసరికి గవర్నమెంట్ ఒక ఏరియాని రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాగా గుర్తిస్తుంది. అంటే రిజర్వ్ ఫారెస్ట్ అని, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని. సో ఈ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో దీని అవుట్ సైడ్ ఏమైనా ట్రీస్ ఉంటే అది లెస్ దాన్ 1 hectare అయినా పర్వాలేదు ఆ ల్యాండ్. సో అలాంటి అవుట్ సైడ్ ఆఫ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో ఏమేమి ట్రీస్ ఉన్నాయో అదంతటిని మనం కన్సిడర్ చేస్తే దాన్ని ట్రీ కవర్ అంటారు. ఓకే, మరి స్క్రబ్ ఏరియా అంటే ఏంటి అంటే సింపుల్, ఎక్కడైతే వెజిటేషన్ చాలా తక్కువగా ఉంటుందో, పూర్ వెజిటేషన్ ఉండాలి. అండ్ అలానే ఆ ఏరియాలో లెస్ దెన్, ఇప్పటి వరకు మనం గ్రేటర్ దెన్ చదువుతున్నాం కెనోపీ డెన్సిటీ, ఇది లెస్ దెన్ 10% కెనోపీ డెన్సిటీ కలిగి ఉంటే వాటిని స్క్రబ్ ఏరియా అంటారు. ఓకే, సో లెస్ దెన్ 10% అంటే స్క్రబ్ ఏరియా, గ్రేటర్ దెన్ 10% అంటే ఫారెస్ట్ కవర్, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా చుట్టూ ఉన్న ట్రీస్ అన్నిటినీ కూడా ట్రీ కవర్ అంటారు. సో అలాగ మనం ఇండియాలో ఎంత ఉన్నాయరా అని కన్సిడర్ చేస్తే ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అంటే 7,15,342.61 km². ఇది ఇండియాకి ల్యాండ్ ఏరియాతో మనం కంపేర్ చేస్తే, అంటే ఇండియా ల్యాండ్ అంతా కూడా 100% అనుకుంటే అందులో 21.76% ఫారెస్ట్ కవర్ మాత్రమే ఉంది. అలానే 100% ల్యాండ్ ఏరియా అనుకుంటే ట్రీ కవర్ వచ్చేసరికి 3.41% ఉంది. అలానే స్క్రబ్ ఏరియాకి వచ్చేసరికి 1.33% ఉంది. యాజ్ పర్ నామ్స్ ఇండియా ఒక ఫారెస్ట్ కవర్ యావరేజ్గా ఎంత ఉండాలి? 33% ఉండాలి. మనం ఎంత రీచ్ అయ్యాం? ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ మనం ప్లస్ చేస్తే 25.17% వస్తుంది. అంటే ఇప్పటికీ మనం 33% అనే మార్క్ ఇంకా రీచ్ అవ్వలేదు. ఓకే, సో అదైతే ఎప్పుడైతే రీచ్ అవుతామో అది ఒక ఐడల్ వాల్యూ. ఓకే, ప్రతి కంట్రీ కూడా 33% టార్గెట్ పెట్టుకుంది వాళ్ళ కంట్రీస్లో ఫారెస్ట్ కవర్ మినిమం అంత ఉండాలి అని. అలా ఉంటేనే సో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది, కార్బన్ సింక్ జరుగుతుంది, సో క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవు. నెక్స్ట్, ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ ఎంత చేంజ్ అయింది? అప్పుడప్పుడు ఇలా అడుగుతుంటారు. ISFR 2021 రిపోర్ట్ ప్రకారం 23లో ఏమేమి చేంజెస్ వచ్చాయి? సపోజ్ ఫారెస్ట్ కవర్లో ఎంత చేంజ్ వచ్చింది అంటే ప్లస్ ఇంక్రీజ్ అయింది. ఎంత? 156.41 km² ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ అయ్యింది. నెట్ ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత అంటే ప్లస్ 1445.81 km². ఓకే, ఈ వాల్యూస్ డైరెక్ట్గా అడుగుతారు మనకి. డికేడల్ ఇంక్రీజ్ అంటే 2023 నుంచి 10 సంవత్సరాల ముందు, అంటే 2013 నుంచి 2023 ఈ 10 yearsలో ఎంత ఫారెస్ట్ కవర్ పెరిగిందా తగ్గిందా, ఎంత ట్రీ కవర్ పెరిగిందా తగ్గిందా? అఫ్ కోర్స్ పెరిగింది. ఫారెస్ట్ కవర్ ప్లస్ 16,630.25 km², ట్రీ కవర్ వచ్చేసరికి ప్లస్ 20,747.34 km². సో ఈ వాల్యూస్ డైరెక్ట్గా ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి, డైరెక్ట్గా అడుగుతారు. ఈవెన్ మీకు డెసిమల్స్లో కూడా ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, మరి స్టేట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంది? ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి అడగడానికి. సో మ్యాక్సిమం ఇంక్రీజ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్కి వచ్చేసరికి ఏ స్టేట్స్ మ్యాక్సిమం ఇంక్రీజ్ అయ్యాయి? ఛత్తీస్గఢ్కి వచ్చేసరికి ప్లస్ 683.62 km², ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి ప్లస్ 559.19 km², ఒడిస్సాకి వచ్చేసరికి ప్లస్ 558.57 km², రాజస్థాన్కి వచ్చేసరికి ప్లస్ 394.46 km². ఇవి టాప్ 4 స్టేట్స్ విచ్ డన్ వెరీ గుడ్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. మరి ఎక్కువగా డిక్రీజ్ ఎక్కడైపోయింది? మధ్యప్రదేశ్ మునుపటితో పోల్చుకుంటే ఇప్పుడు -612.41 km², కర్ణాటక -459.36 km², లదాఖ్ -159.26 km², నాగాల్యాండ్ -125.22 km². ఈ 4 కూడా డిక్రీజ్ అయ్యాయి. ఓకే, ఏ స్టేట్స్ దాని యొక్క ఫారెస్ట్ కవర్ మునుపటితో పోల్చుకుంటే తగ్గిపోయాయి అంటే మ్యాక్సిమం డిక్రీజ్ అయింది ఇది, ఇంక్రీజ్ అయింది ఇది. ఓకే, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి అంటే ఆన్ రికార్డ్స్ ఆ ఏరియా అనేది ఫారెస్ట్గా గుర్తించారు. అయితే అది రిజర్వ్డ్ ఫారెస్ట్గా అయినా, లేదా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా అయినా, లేదా ఓపెన్ ఫారెస్ట్గా అయినా ఇలా గుర్తించడం జరుగుతుంది. సో రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాకి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాకి ఏం లేదు. ఇందులో పూర్తిగా డిఫాల్ట్గా ఏవి
ఉండవు, అంటే అన్నీ బ్యాన్లో ఉంటాయి. అంటే ట్రీస్ కట్ చేయడం కానీ, హంటింగ్ కానీ, ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేయడం కానీ, ఓకే, ఎటువంటి యాక్టివిటీస్ ఇందులో జరగకూడదు. ఇందులో కొంత రెగ్యులేటెడ్గా అలౌడ్, అంటే సో ఒక సివియారిటీ అనేది రిజర్వ్డ్ ఫారెస్ట్లో ఎక్కువ, కొంచెం ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో అది లీనియన్స్ అనేది ఉంటుంది, కొంచెం అలౌ చేస్తారు కొన్నిటికి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, అంటే గవర్నమెంట్ రికార్డ్స్ పరంగా ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో అందులో ఎంత ఇంక్రీజ్ అయింది, అందులో ఎంత డిక్రీజ్ అయింది, ఏ స్టేట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాయి, ఏ స్టేట్స్ డిక్రీజ్ చేసుకున్నాయి, అలానే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అవుట్ సైడ్లో ఎంత పెరిగింది, ఏ స్టేట్ పెరిగింది, అలానే అవుట్ సైడ్ ఆర్ఎఫ్ఏలో ఎంత తగ్గింది, ఏ స్టేట్ తగ్గించుకుంది. ఓకే, ఇలాంటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంక్రీజ్ ఇన్సైడ్ ఆర్ఎఫ్ఏ మిజోరం ప్లస్ 192.92 కిలోమీటర్ స్క్వేర్, ఇన్సైడ్ ఇంక్రీజ్ ఆర్ఎఫ్ఏ మిజోరం ప్లస్ 192.92 కిలోమీటర్ స్క్వేర్ పెరిగింది, తర్వాత ఒడిస్సా, తర్వాత కర్ణాటక. అలానే ఆర్ఎఫ్ఏ లోపల డిక్రీజ్ అయిన ఏరియా త్రిపుర, తెలంగాణ, అస్సాం అండ్ ఆంధ్రప్రదేశ్. అలానే ఆర్ఎఫ్ఏ అవుట్ సైడ్లో ఏదైతే మనకి ఎక్కువ గెయిన్ అయిందంటే అది గుజరాత్, అలానే లాస్ ఎక్కువగా జరిగింది మధ్యప్రదేశ్. సో ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అవుట్ సైడ్ ఉన్న ట్రీస్ టోటల్గా ఎంత ఉంది. సో టోటల్ ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఎక్స్టెంట్ ఇంత 30.70 మిలియన్ హెక్టార్. కాంట్రిబ్యూషన్ ఎంత, 37.11% ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్, ఇంత పర్సంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. టాప్ ట్రీ కవర్ స్టేట్స్ ఏంటి, ఇప్పటి వరకు మనం ఫారెస్ట్ కవర్ క్వశ్చన్ చదివితే టాప్ ట్రీ కవర్ స్టేట్స్ ఏంటి ఉన్నాయి, మహారాష్ట్ర, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఓవరాల్గా 21 స్టేట్లు మరియు యూటీలు ట్రీ కవర్ని పెంచినట్టు మనకి ఎవిడెన్సెస్లోకి వచ్చాయి. అంటే ఓవరాల్గా మనకి 28 స్టేట్లు, 8 యూనియన్ టెరిటరీలు కదా, అందులో 21 స్టేట్ బార్ యూనియన్ టెరిటరీలు ఇంత ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్ ఈకో సెన్సిటివ్ జోన్. సో ఈకో సెన్సిటివ్ జోన్ అంటే మీకు ఐడియా ఉంది కదా. సో ఏదైతే మనకి బయోస్ఫియర్ రిజర్వ్ అవ్వచ్చు, నేషనల్ పార్క్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అవ్వచ్చు, ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాని చుట్టూ అది యూజువల్లీ 1 km to 10 km ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఈకోసెన్సిటివ్ జోన్ ఉంటే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కానీ లేకపోతే ఆ షాక్ అబ్జార్ప్షన్ కానీ ఉండదు. సో ఇది వెస్టర్న్ ఘాట్లోకి వచ్చేసరికి టోటల్ ఏరియా ఎంత, దానిలో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ఈ 10 yearsలో ఏమేమి చేంజెస్ వచ్చాయి, నెట్ ఫారెస్ట్ లాస్, వెరీ డెన్స్ ఫారెస్ట్, ఎండిఎఫ్, ఓఎఫ్. ఇక్కడ చూడండి ఎండిఎఫ్, ఓఎఫ్ ఉంది కదా, ఇది ఏంటి. సో మనం ఫారెస్ట్ కవర్ చదివాం కదా, ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి, ఒక ల్యాండ్ ఏరియా, ఆ ల్యాండ్ ఏరియా అనేది గవర్నమెంట్దైనా పర్లేదు, ప్రైవేట్దైనా పర్లేదు, అది 1 hectare కన్నా ఎక్కువ కలిగి ఉండాలి. అండ్ అందులో కెనోపీ ట్రీస్ అంటే కొనికల్ షేప్లో ఉండే ట్రీస్, పొడవుగా కొనికల్ షేప్లో ఉండే ట్రీస్ ఏమంటారు, దాన్ని కెనోపీ ట్రీస్ అంటారు. దాని యొక్క డెన్సిటీ అనేది 10% కన్నా ఎక్కువ ఉండాలి. సో 10% కన్నా ఎక్కువ కలిగి ఉంటే, ఇవన్నీ ఎలిజిబిలిటీ ఉంటే అప్పుడు దాన్ని ఫారెస్ట్ కవర్ అంటారు. అయితే ఒక ఫారెస్ట్ కవర్లో ఇఫ్ గ్రేటర్ దెన్ 70% ఆఫ్ కెనోపీ డెన్సిటీ ఉంటే అప్పుడు దాన్ని వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటారు. 40 to 70% కెనోపీ డెన్సిటీ ఉంటే దాన్ని మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అంటారు. అలా కాకుండా 10% to 40% ఆఫ్ కెనోపీ డెన్సిటీ కలిగి ఉంటే దాన్ని ఓపెన్ ఫారెస్ట్ అంటారు. లెస్ దెన్ 10% ఉంటే మీకు తెలుసు స్క్రబ్ ఏరియా అంటారు. ఓకే, ట్రీ కవర్ అంటే ఏం చెప్పాను, ఒక రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అవుట్ సైడ్లో ఏమైతే ట్రీస్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ట్రీ కవర్ అంటారు. మరి ఇండియా ఒక గ్రీన్ కవర్ ఎంత అని అడిగితే అప్పుడు మనం చెప్పాలి ఫారెస్ట్ కవర్ ప్లస్ ట్రీ కవర్, ఈ రెండు కలిపితేనే గ్రీన్ కవర్ అంటారు. ఈ టెర్మినాలజీస్ అన్నీ మీకు అర్థమయ్యాయి కదా. ఓకే, ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి, ఫారెస్ట్ కవర్లోని భాగమే ఈ 70%, 40 to 70%, 10 to 40%, వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, ఇది స్క్రబ్ ఏరియా. ఓకే, సో అలాగా నెట్ ఫారెస్ట్ లాస్ ఎంత అయింది, వెరీ డెన్స్ ఫారెస్ట్ ఇంక్రీజ్ అయింది, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అండ్ ఓపెన్ ఫారెస్ట్ తగ్గాయి. అంటే గత 10 సంవత్సరాల్లో వెరీ డెన్స్ ఫారెస్ట్ ఒక్కటే పెరిగింది కానీ ఎండిఎఫ్ అండ్ ఓఎఫ్ తగ్గాయి. ఓవరాల్గా ఫారెస్ట్ లాస్ అయ్యింది. ఓకే, ఎక్కడ, వెస్టర్న్ ఘాట్స్ ఈకో సెన్సిటివ్ జోన్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
మరి హిల్ అండ్ నార్త్ ఈస్ట్ రీజన్స్లో ఎలా ఉంది? నార్త్ ఈస్ట్ రీజన్స్ అంటే మనకి సెవెన్ సిస్టర్స్, అలానే హిల్ ఏరియాస్ లైక్ ఉత్తరాఖండ్ అవ్వచ్చు, హిమాచల్ ప్రదేశ్ అవ్వచ్చు, ఈ ఏరియాస్లో ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది? అక్కడున్న జియోగ్రఫికల్ ఏరియాకి 40% ఉంది, ఇంత శాతం ఇంక్రీజ్ అయింది. అలానే నార్త్ ఈస్ట్ ఫారెస్ట్ కవర్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, సెవెన్ సిస్టర్స్ వైపు టోటల్ అదంతా 100% ల్యాండ్ అనుకుంటే అందులో 67% ఆఫ్ ఏరియా కంప్లీట్గా ఫారెస్ట్ కవరే ఉంది, ఇంత డిక్లైన్ అయింది. అంటే హిల్ ఏరియాస్లో పెరిగింది, నార్త్ ఈస్ట్ ఫారెస్ట్ కవర్ తగ్గింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్ మ్యాంగ్రూవ్ కవర్. సో టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే ఏంటి? ఏ ఫారెస్ట్ అయితే, ఏ ట్రీస్ అయితే అటు రివర్కి ఇటు సాల్ట్ వాటర్కి, అంటే ఫ్రెష్ వాటర్కి సాల్ట్ వాటర్కి రెండిటికి సూటబుల్గా ఉంటాయో, రెండిటి వల్ల గ్రో అవుతాయో, ఒక ఈకోస్ టోన్లో కలిగి ఉంటాయి. ఈకో టోన్ అంటే ఏంటి? ఇటు ఇది ఒక ఈకో సిస్టమ్, అది ఒక ఈకో సిస్టమ్, రెండు ఎక్కడైతే కంబైన్ అవుతున్నాయో అలాంటి దగ్గర ఒక జోన్ ఫార్మ్ అవుతుంది, జోన్ ఆఫ్ టెన్షన్ ఫార్మ్ అవుతుంది, దాన్ని ఈకో టోన్ అంటారు. సో అలాగా ఇటు ఫ్రెష్ వాటర్, ఇటు మెరైన్ వాటర్, ఆ ఏరియాలో ఉన్న ట్రీస్ చాలా వైబ్రెంట్గా ఉంటాయి, అటు సాల్ట్తోని బతుకుతాయి, ఇటు ఫ్రెష్ వాటర్ తోటి బతుకుతాయి. అలాంటి ట్రీస్ వల్ల మనకి బ్యాలెన్స్ అనేది కలుగుతుంది, కోస్టల్ ఫ్లడ్డింగ్ అనేది తగ్గుతుంది, అండ్ అలానే వెట్లాండ్స్ అనేది పెరుగుతుంది, చాలామందికి మంచి హ్యాబిటేట్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రూవ్ కవర్ ఎలా ఉంది? వీటి మీద పక్కాగా అడుగుతారు. సో ఇండియాలో టోటల్ మ్యాంగ్రూవ్స్ ఎంత ఉన్నాయంటే ఇంత మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి. ఓకే, 4991.68 km². మరి డెన్సిటీ కాంపోజిషన్ అంటే ఏంటి? డెన్సిటీ కాంపోజిషన్ అంటే ఏంటి అంటే, సో అగైన్ ఎక్కడైతే మీకు 70% కన్నా ఎక్కువ మ్యాంగ్రోవ్స్ ఉంటే దాన్ని వెరీ డెన్సిటీ మ్యాంగ్రోవ్స్, 40 to 70 ఉంటే మోడరేట్లీ డెన్సిటీ మ్యాంగ్రోవ్స్, ఓపెన్ మ్యాంగ్రోవ్స్. ఓకే, నెట్ చేంజ్ ఎంత వచ్చింది అంటే ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగిందా తగ్గిందంటే తగ్గింది, -7.43 km² తగ్గింది. సో ఏ స్టేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి? ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అయింది. ఇది క్వశ్చన్ అడగచ్చు, ఎందుకంటే మన ఏపీ ఎగ్జామ్ కాబట్టి. +13.01 km² మ్యాంగ్రోవ్స్ మనం పెంచుకున్నాం. నెక్స్ట్ మహారాష్ట్ర కూడా ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్ అసెస్మెంట్. ఎక్కువగా మనకి ఫారెస్ట్లో జరిగే హెజార్డ్స్ ఫారెస్ట్ ఫైర్. సో ఈ ఫారెస్ట్ ఫైర్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే మ్యాన్మేడ్గా జరుగుతుంది, నేచురల్గా జరుగుతుంది. నేచురల్గా అంటే త్రూ లైట్నింగ్ వల్ల అవుతుంది, మ్యాన్మేడ్ అంటే మనుషులు ఎక్కడో దగ్గరికి కాలిస్తే అదంతా అలా స్ప్రెడ్ అయిపోవడం అలా జరుగుతుంది. సో ఫైర్ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో? ఇన్ని ఫైర్ హాట్స్పాట్స్ ఉన్నాయి. సో డిక్లైనింగ్ ట్రెండ్ 2021 చూస్తే 21 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఫారెస్ట్ ఫైర్ అనేది తగ్గుతూ వస్తుంది. ఏ స్టేట్స్ ఎక్కువగా ఫారెస్ట్ ఫైర్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? ఉత్తరాఖండ్, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్. ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఫైర్ ఎక్కువగా ఎఫెక్టెడ్ స్టేట్స్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్రోయింగ్ స్టాక్ ఆఫ్ వుడ్. సో వుడ్ ఒక గ్రోయింగ్ ఎలా ఉంది? సో టోటల్ గ్రోయింగ్ స్టాక్ ఇంత, ఇన్సైడ్ ఫారెస్ట్ ఇంత, ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఇంత. 2021 నుంచి చూసుకుంటే మనం ఇంక్రీజ్లో ఉన్నాం, అంటే వుడ్ స్టాక్ని మనం గ్రో చేయడంలో పెరుగుతున్నాం. ఓకే, అండ్ యావరేజ్ గ్రోయింగ్ స్టాక్ ఎంత ఉంది? ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఒక ఇంపార్టెంట్ స్లైడ్ అండి. సో మన ఇండియా ఫారెస్ట్లో ఏ ప్లాంట్ స్పీషీస్ ఎక్కువగా కాంట్రిబ్యూషన్లో ఉన్నాయి? ఇన్సైడ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఇన్సైడ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. సో ఇన్సైడ్ ఆఫ్ ఇదంతా కూడా ఇన్సైడ్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కవర్లో ఎలా ఉంది, ట్రీ అవుట్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్లో ఎలా ఉంది. ఓకే, సో ఫారెస్ట్ కవర్లో ఎక్కువగా మనకి షోరియా రోబస్టా అనే స్పీషీస్ ఓకే ఎక్కువ పర్సెంటేజ్ కలిగి ఉంది, 11.43% ఉంది. ఈ షోరియా రోబస్టాని మనం సాల్ ట్రీ అని అంటాం. ఓకే, అలానే టెక్టోనా గ్రాండిస్ ఓకే ఇది 4.46%. దీన్ని మనం టేక్ ట్రీ అంటాం, అదే టేక్ చెట్టు అంటాం. ఓకే, ఈ రెండు స్పీషీస్ మన ఇండియా ఒక ఫారెస్ట్లో ఎక్కువ శాతం కాంట్రిబ్యూట్ కలిగి ఉన్నాయి, అంటే ఎక్కువ శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఓకే, సో సుమారు ఈ రెండే 15% ఆఫ్ స్పీషీస్ కలిగి ఉన్నాయి ఇండియాలో. సో మనకి ఎథనోబోటనీలో కొన్ని స్పీషీస్ ఇచ్చారు. ఓకే, సో అవి లేనివి కూడా అడగొచ్చు. సపోజ్ ఇక్కడ టేక్ ఉంది, టేక్ కోసం అడగొచ్చు. ఓకే, సాల్ ఉంది, సాల్ కోసం అడగొచ్చు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్స్ అండ్ దాని యొక్క పర్సంటేజ్ ఇన్సైడ్ ఆఫ్ ఫారెస్ట్ ఎలా ఉంది. మరి ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్లో ఏ ప్లాంట్ స్పీషీస్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే మ్యాంగిఫిరా ఇండికా, అదేనండి మన మ్యాంగో ట్రీ 13.25% ఉంది. అలానే అజాడి రచట ఇండికా 7% ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది. దీన్నే మనం నీమ్ ట్రీ అంటాం. ఓకే, సో ఇన్సైడ్ ఆఫ్ ఫారెస్ట్లో ఏ ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి ఇండియాలో? సాల్ ట్రీ అండ్ టేక్ ట్రీ. అవుట్ సైడ్ ఆఫ్ ఫారెస్ట్లో ఎక్కువగా ఏ ట్రీస్ ఉన్నాయి? మ్యాంగో ట్రీ అండ్ నీమ్ ట్రీ. ఓకే,
బ్యాంబూ రిసోర్సెస్. సో బ్యాంబూ అనేది మీ అందరికీ తెలిసి ఇది ఒక గ్రాస్. ఇది పేపర్ ఒక ప్రొడక్షన్స్లో యూజ్ చేస్తారు, పేపర్ పల్ప్ దీని నుంచి తీస్తారు. సో బ్యాంబూ బీరింగ్ ఏరియా ఇండియాలో ఎంత ఏరియా బ్యాంబూ బీరింగ్ కలిగి ఉందంటే ఇంత ఉంది. ఎంత పెరిగిందా పెరిగింది ప్లస్ 5227 కిలోమీటర్ స్క్వేర్ పెరిగింది. ఎక్కువగా ఏ ఏరియాలో కలిగి ఉంది? మధ్యప్రదేశ్లో ఎక్కువగా బ్యాంబూస్ కలిగి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎక్కువ ఇంక్రీజ్ చూసామంటే అరుణాచల్ ప్రదేశ్లో చూసాం. ఓకే, నెక్స్ట్ ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి? ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఏమీ లేదు, అగ్రికల్చర్తో కానీ లైవ్ స్టాక్తో కానీ మనం ప్లాంటేషన్ చేస్తే దాన్ని ఆగ్రో ఫారెస్ట్రీ అంటారు. సో ఇప్పుడు మనం పంట వేసుకున్నాం, ఇక్కడ మనం లైవ్ స్టాక్ పెట్టుకున్నాం అంటే క్యాటిల్ని పెట్టుకున్నాం, ఈ చుట్టూ కూడా మనం ఫారెస్టింగ్ ప్లాంటేషన్ చేసాం. ఓకే, ప్లాంటేషన్ చేసి అవి రేపు పొద్దున్న పెద్ద పెద్ద ట్రీస్ అయ్యాయి. సో ఇలాగా మనం అగ్రికల్చర్తో పాటు మన లైవ్ స్టాక్తో పాటు మనం ప్లాంటేషన్ ఆఫ్ క్రాప్స్ ప్లాంటేషన్ చేస్తే, ఫారెస్ట్ సాప్లింగ్స్ దీంతో పాటు మనం ప్లాంటేషన్ ఆఫ్ ట్రీస్ చేస్తే సో దీన్నే ఆగ్రో ఫారెస్ట్రీ అంటారు. సో అలాగా ట్రీ గ్రీన్ కవర్ ఎంత ఉందంటే ఎంత పెరిగిందా తగ్గిందంటే 2013తో పోల్చుకుంటే పెరిగింది. గ్రోయింగ్ స్టాక్ ఎంత? టాప్ స్టేట్ ఏమో మహారాష్ట్ర. సో కార్బన్ స్టాక్ అండ్ క్లైమేట్ కమిట్మెంట్స్కి వచ్చేసరికి ఇండియాలో టోటల్ కార్బన్ స్టాక్ ఎంత ఉంది అంటే టోటల్గా మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్ని సింక్ చేసి ఉన్నాం అంటే మన ఫారెస్ట్లు ఎంత కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంది అని చూసుకుంటే ఇంత 7285.5 మిలియన్ టన్స్ అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. యాన్యువల్గా పెరిగింది, ఎస్ యాన్యువల్ ఇంక్రీజ్ ఇంత 40.75 మిలియన్ టన్ పెరిగింది. లార్జెస్ట్ కార్బన్ పూల్ ఎక్కువగా ఎక్కడ సింకింగ్ జరిగింది అంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అనేది లార్జెస్ట్ కార్బన్ పూల్. ఓకే, ఆ తర్వాతే ట్రీస్. తర్వాత ఇండియాస్ ఎన్డీసీ స్టేటస్ ఎలా ఉంది అంటే 2.29 బిలియన్ టన్స్ ఎడిషనల్ CO2 సింక్ అచీవ్డ్. ముందుతో పోల్చుకుంటే ఇంత కార్బన్ డైఆక్సైడ్ సింక్ అనేది మనం అచీవ్ అయ్యాం. ఓకే, సో వీటి మీద పక్కాగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ వాల్యూస్ కానీ ఇలా కానీ. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ హెల్త్ అండ్ బయోడైవర్సిటీ. సాయిల్ హెల్త్ పెరిగింది, గ్రేజింగ్ ప్రెజర్ తగ్గింది, మేతలు ఇవన్నీ తగ్గితే ఎరోజన్ అవ్వదు. ఓకే, అండ్ బయోటిక్ ప్రెజర్ తగ్గింది, మిక్స్డ్ ఫారెస్ట్ స్ట్రక్చర్ పెరిగింది, దీనివల్ల బయోడైవర్సిటీ బెటర్ అయింది. బయోడైవర్సిటీ అంటే వెరైటీ ఆఫ్ స్పీషీస్ అనేది ఎక్కువగా పెరిగాయి. ఓకే, సో ఇది మన ISFR 2023 యొక్క ఇంపార్టెంట్ పారామీటర్స్ అండ్ డీటెయిల్స్. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ కూడా న్యూమరికల్ వాల్యూస్ అవ్వచ్చు, దాని యొక్క ఫీచర్స్ అవ్వచ్చు, ఇవన్నీ మీరు చదువుకుంటూ పక్కాగా వెళ్ళాలి. దీని నుంచి 1-2 క్వశ్చన్స్ 100% వస్తుంది. అయితే ఇండియా నుంచి అడగచ్చు, ఏపీ నుంచి అడగచ్చు. ఇప్పటి వరకు మనం ఇండియా కోసం చదివాం, అలానే మన ఆంధ్రప్రదేశ్ కోసం నెక్స్ట్ వీడియోలో చదువుదాం. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో మళ్ళీ మీ ముందు ఇంకో కొత్త వీడియోతో వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.